కలకలలాడుతుంది అని రాశారు. ఎందుకు కలకలలాడుతుంది? ఇక్కడున్న స్వర్ణం వల్ల కాదు, ఇక్కడున్న చేనేత పరిశ్రమ డెవలప్మెంట్ వల్ల కాదు, ఇక్కడ వ్యవసాయం డెవలప్మెంట్ వల్ల కాదు, ఇక్కడ జాబులు రావటం పరిశ్రమలు రావటం వల్ల కాదు. ఇక్కడ డ్రగ్స్తో తాడేపల్లి కలకలలాడుతుందని ఈరోజు న్యూస్లో చెప్పారు. డ్రగ్సే కాదు, ఇక్కడ లిక్కర్ ఎడిక్షన్ కూడా మరీ ఎక్కువ అయిపోయింది. ఈరోజు పొద్దున పోలీసులు లక్షలాది రూపాయల వర్త్ డ్రగ్స్ని స్వాధీనం చేయటం జరిగింది. అది చదివి నాకు చాలా చాలా బాధాకరంగా ఉండింది. ఎందుకంటే ఎడిక్షన్ వల్ల ఎంతోమంది యువకులు వాళ్ళ హెల్త్ దెబ్బతిస్తుంది. అదే కాకుండా వాళ్ళు విద్య మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు. అదే కాకుండా వాళ్ళు జాబ్స్ సరిగా జాబ్సే లేవు, కానీ ఉన్న జాబ్స్ కూడా సరిగా చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మహిళలకి భద్రత అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది డ్రగ్ లిక్కర్ ఎడిక్షన్ వల్ల. అదే కాకుండా మన ప్రజల బాధలు చూసాము. ఇక్కడ ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి. నేను చెప్పినట్టు జాబ్స్ లేవు, పరిశ్రమలు రావట్లేవు, అందరూ చాలా పెద్ద కష్టాల్లో ఉన్నారు. ఈ అడిక్షన్స్ వల్ల కష్టాలు ఎక్కువ అయిపోయాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన స్త్రీ శక్తి మహిళలు చాలా బాగా చేసుకుంటున్నారు. చేతిలోకి ఎంతో కొంత ఆదాయం వస్తుందంటే మీ ఘనత. మీరు ఈ ప్రోగ్రామ్ని చాలా చాలా బాగా వినియోగించుకున్నారు. సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతున్నారు. చూస్తూ ఉంటే నాకు చాలా చాలా మరొకసారి చాలా గర్వంగా ఉంది. లోకేష్ గారు కూడా చాలా చాలా గర్వంగా ఉంది. మీరు ఎంత సిన్సియర్, ఎంత ఇంటెలిజెంట్ అంటే చాలా మంది ఇది సక్సెస్ అయిన వాళ్ళు చాలా ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి. వాళ్ళు ఒకటి చెప్పారు, ఇప్పుడు మేము హ్యాపీగా ఇంట్లో కూర్చుని మా టైలరింగ్ మిషన్స్తో మాకు దక్కిన శిక్షణతో ప్రతి సంవత్సరం ప్రతి నెల 20,000 to 25,000 రూపాయల లాభం చేసుకోగలుగుతున్నాం. అయినా కూడా కేవలం బట్టలు కుట్టడమే కాకుండా వేరే ఐటమ్స్ కుట్టడం నేర్పిస్తే మా లాభాలు ఇంకా పెరుగుతున్నాయి. మీరు కన్సిడర్ చేయండి. తప్పకుండా బట్టలే కాకుండా కర్టన్లు కానివ్వండి, పిల్లో కవర్స్ కానివ్వండి, బెడ్షీట్లు కానివ్వండి, జూట్ బ్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ కుట్టడం తప్పకుండా నేర్పిస్తాము ముందు. అదే కాకుండా ఇది కేవలం మొదలు. స్త్రీ శక్తిలో ప్రోగ్రాంలోనే మనం చేయవలసింది చాలా ఎక్కువ ఉంది. మనం చాలా స్ట్రాంగ్ మార్కెట్ లింకేజ్ ద్వారా లాభాలు పెరిగేటట్టు చూడాలి. అంటే వేరే కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకుని ఆ మార్కెటింగ్ గ్యారంటీ అనేది తప్పకుండా తీసుకొస్తాం. ఎలాగైతే చేనేత పరిశ్రమ అనేది మంగళగిరి ట్రేడ్ మార్క్, అవునా కాదా? అయినా కూడా గత ఎన్నో సంవత్సరాలుగా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఆ పరిశ్రమలో అభివృద్ధి జరగట్లేదు. ఈ నేపథ్యంలో మహిళల్ని చేనేతలు ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉండేవారు చేనేత పరిశ్రమలో మంగళగిరిలో. వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పి టాటా సంస్థతో ఒక ఒప్పందం పెట్టుకుని మంచి వీవర్శాల అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసుకుని అందులో ఆధునిక టెక్నాలజీ మగ్గాలు పెట్టి అందులో ట్రైన్ చేసి మార్కెటింగ్ గ్యారంటీ టాటా తనేరా వాళ్ళ ద్వారా లభిస్తుంది. ఇలాంటిది మనం మన స్త్రీ శక్తి ప్రోగ్రాంలో కూడా ఆర్గనైజ్ చేసుకోగలము. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే నేను చెప్పానండి, ఆయన ఎప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి, అదే కాకుండా మహిళలకి ఒక పెద్ద దిక్కు అని. ఆయన బాబు